నామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కాశీమాతకు నమస్కరిస్తూ గంగా జననికి అంజలిస్తూ శ్రీ విశ్వనాథ మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే 5 రుద్రస్వరూపాల గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం. విశ్వమంతా 5 ఉన్నది. ఈ 5 మళ్ళీ 5 అని చెప్తూ 25 5 5. ఈ 5 అంతా కూడా 5 ముఖాల పరమేశ్వరుడే. వాటి సారము ఈశ్వరుడే అని తెలుసుకున్నట్టుకై పంచభూతాల్లో, పంచతన్మాత్రల్లో, పంచ జ్ఞానేంద్రియాల్లో, పంచకర్మల్లో, పంచ ప్రాణాల్లో ఉన్న మనం 5 మనం పరమేశ్వరుని దర్శించడం, ముందు విశ్వంలో ఈశ్వరుని చూడడం, తర్వాత విశ్వానికి అతీతమైన ఈశ్వరుని పొందడం. దీనికై పరమేశ్వరుడు పంచముఖాల నుంచి ఇచ్చిన మహామంత్రమే పంచాక్షరి. సజ్జోజాత సదా యః అజాతః సదా యః జాతః సద్యః జాతః అనేటువంటి పదములకు అర్థం చెప్పుకుంటూ వామదేవాయ నమః అన్నప్పుడు మొత్తం సృష్టి స్థితి లయలన్నీ అందులో చెప్పబడుతున్నాయి. విశ్వరచన అంతా సృష్టి స్థితి లయ ఎలా జరుగుతుందనేది వామదేవాయ నుంచి మనోన్మనాయ వరకు చెప్పబడుతున్నది. అలాగే ఈశాన సర్వ విజ్ఞానం చెప్పుకున్నాం. అఘోరేభ్య ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. అందులో చెప్పిన 3 కూడా సత్వ రజస్తమ, ఈ 3 శక్తులతో పరమేశ్వరుడు విశ్వాన్ని నిర్వహిస్తున్న వైనం తెలుసుకున్నాం. అలాగే తత్పురుషాయ, తత్పదవాచ్యుడైన బ్రహ్మమే పరిపూర్ణుడైన పురుషుడుగా చెప్పబడుతున్నాడు. ఆ తత్పురుష స్వరూపం. శైవాగమంలో చెప్పబడ్డ వామాది శక్తుల్ని ఇవాళ మనం స్మరణ చేసుకుంటున్నాం. ఇందులో వామయా విసృజేత్ సర్వం, వామ అనే శక్తితో సృష్టి చేస్తున్నాడు. జ్యేష్ఠయా పాలయేత్ పునః, జ్యేష్ఠ అనే శక్తితో పాలన చేస్తున్నాడు. జ్యేష్ఠ శ్రేష్ఠ కలిపి ఒకటే గనక మళ్ళీ శ్రేష్ఠని విడిగా చెప్పలేదు. రౌద్ర్యా లోకోపసంహారం, రౌద్రి అంటే జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, రుద్రాయ నమః. ఇది రౌద్రి శక్తి. దీని స్త్రీలింగ ఇస్తే అమ్మవారు అయిపోయారు. వామ జ్యేష్ఠ రౌద్రి. రౌద్ర్య ఆ శక్తితో లోకోపసంహారం కురుతే స్వేచ్ఛయా ప్రభు. కాళ్యా కలతి భూతాని, కాల అనే శక్తితో, దీని స్త్రీలింగమే కాళి. ఈ శక్తితో కలయతి భూతాని, సర్వ జగత్తుని ప్రాణికోట్లని కలనం చేస్తున్నాడు. సంకలనము అంటారే అలా సమకూర్చుతున్నాడు. వికిరణ్యా కిరేత్ ప్రభు, ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో వెదజల్లి ఆ కాలశక్తితో చేస్తున్నాడు. అదే బలమప్యన్యయా సర్వం బలం మధ్నాతి చాన్యయ, బలం ఇచ్చేవాడు ఆయనే, బలాన్ని తొలగించేవాడు ఆయనే. అందుకే బలాయ నమః బల ప్రమథనాయ నమః రెండూ చెప్తున్నారు. దమన్యా దమయిత్వాతు, దమన అనే శక్తితో విశ్వాన్ని నియమిస్తున్నాడు. దమనము అంటే నిగ్రహించుట అని అర్థం. దమని స్త్రీలింగంలో దమని అవుతున్నది. చివరికి చెప్తున్నది ఉన్మన, దానికోసం ఇస్తారు. ఆ ఉన్మన అనే మాట ఏదైతే ఉన్నదో చివరికి మనోన్మనాయ నమః. మనోన్మన అనేది నయతే పరమం స్థానం ఉన్మన్యాతు మహేశ్వర. ఉన్మన రూపముతో భక్తుణ్ణి సాధకుణ్ణి ఉత్కృష్ట స్థితికి తీసుకువెళుతున్నాడు కనుక అక్కడ ఉన్మన, మనోన్మన శబ్దం అదే. అదే స్త్రీలింగంలో మనోన్మని అయినది. ఇందులో వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, వికిరణి, బల, బలప్రమథని, దమని, మనోన్మని అనబడే 9 శక్తులు. ఈ 9 శక్తులు ఎవడివో ఆయన ఈ మంత్రంలో ప్రస్తావన చేయబడుతున్నాడు. మాయయా మోహిత శంభో మహాదేవం జగద్గురు నజానంతి. ఇప్పటి వరకు 5 ఆయనే, విశ్వం ఆయనే ప్రతిరోజు మనం రుద్రం వల్ల తెలుసుకుంటున్నాం. వింటున్నంతసేపు నిజమే కదా అని